అన్న ఈ వరద బాధితులకు సంబంధించి కూడా విజయవాడకి జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, ఈరోజు విరాళాలు ఇవ్వడానికి స్వయంగా సీఎం చంద్రబాబు చేతుల మీదకి విరాళాలు ఇవ్వడానికి వస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న? విరాళం అంటే ఇప్పుడు వరద ఉడుతుందని కాదు, వాళ్ళు ఇలా ప్రజలు అనేది ఎవరైనా ప్రజలే, మేము మనుషులమే వాళ్ళు మనుషులే అని కాదు, మనుషులం కాబట్టి ఉన్నంత వాటిల్లో సాయంగా వాళ్ళు చాలా ఇస్తున్నారు. అది చాలా ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా ఉన్నారంటే మనం ఎంతో కొంత సాయం చేయాలని ఒక ముందడుగు వేసారు చూసారా, అది ఒకటి హ్యాట్సాప్ చెప్పొచ్చు వాళ్ళకు కూడా. అది చాలా బాగా ఇస్తున్నారు. అది కూడా వీళ్ళు ఒక హ్యాండ్ ఓవర్లో తీసుకొని ఒక నలుగురికి అందజేస్తున్నారు. నలుగురికి అంటే అందజేయటం అంటే ఎలాగంటే ఒక 50 మందికి, ఒక 100 మందికి, ఒక 150 మందికి అలా భోజనాల సహకారం ఏదో ఒకటి అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కలవబోతున్నారు. కొన్ని విభేదాల కారణం వల్ల పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారు. అన్న కలవాలి అనేది ఒకటి ఏంటంటే ఆయన కలిసినా కలవపోయినా జనాలు ఎప్పుడూ ఉంటారు. అదొకటి ఏంటంటే సినిమా పరంగానే కాదు, వాళ్ళ తాతగారి పరంగా ఒక విధంగా అంటే ఎప్పుడో రావాల్సింది. మరి ఏ విభేదాల మీద మరి పక్కన ఉన్నారో తెలియదు. ఆయన గారు వస్తే అంటే ఒకటి ఏంటంటే చిన్న వయసు అని కాదు, ఇప్పుడు ఏంటంటే ఇందులోకి వచ్చినా కానీ పార్టీ చాలా వరకు బాగానే ఉంటుంది. పైగా ఏంటంటే పెద్దలు చెప్పిన మాట ఏ రోజు వెనకాడడు. అయితే వాళ్ళ మాట మీదే కట్టుబడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకు నచ్చింది చేస్తూ ఉంటాడు, ఎంతో కొంత ఏదో ఒకటి. అదన్నా. అయితే బుద్ధ వెంకన్న కూడా కొంత టయాల్లో మాట్లాడటం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. వ్యక్తి కాదంటానికి ఏముందన్న, ఇప్పుడు ఏంటంటే అది తాతగారి నుండి వస్తుంది, వాళ్ళకు విలువిచ్చి వస్తున్నాడు. కానీ ఇతనంతటా సొంతంగా రావటం అనేది కాదు. అది ఆయన రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. ఒకప్పుడేమో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు, ఇప్పుడు దాకేమో నేను ఇందులో కలవబోతున్నాను అంటున్నారు. రేపటి రోజున ఎలాగుంటుంది అనేది తెలియదు. దాని గురించి మనకేమీ తెలియకుండా మాట్లాడతాం, అది చాలా తప్పు ఆయన గారి మీద. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ పార్టీకి కొంచెం దూరంగా ఉన్నాడు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా స్పందించలేదంటూ కూడా తెలుగుదేశం వాళ్ళు అన్నమాట. అన్న స్పందించలేదంటే ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిదేమో సినిమా ఫీల్డ్, వీళ్ళదేమో రాజకీయం ఫీల్డ్. అయితే పార్టీకి ఏదో ఒక తరపున సపోర్ట్గానే ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనే వచ్చాడు చేశాడు అనుకుంటే చాలా తప్పు అనేది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు దగ్గరికి వచ్చి చూడాలి, నన్ను పరామర్శించాలి అనుకునేది తప్పు. ఇప్పుడు ఎవరికి ఎలాగా ఉంటుందనేది తెలియదు. రావాల్సి వచ్చిందో లేకపోతే రాలేకుండా ఎక్కడన్నా ఏదైనా పరిస్థితుల్లో ఉన్నారా అనేది తెలియదు. అదొకటి ఆలోచించాలి కదా అన్న. అంటే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అది మేమైతే చెప్పలేమన్నా, అది మేమైతే చెప్పలేము. అది ఏంటంటే ఇప్పుడు నాకు రాజకీయాలు నచ్చితే అందులోకి వెళ్ళిపోతానన్నా, రాజకీయాలు నచ్చకపోతే ఎట్టగా పని చేసుకుంటాను. అది ఇక దానికి మనం చేసేది ఏముంది, నచ్చితే వస్తారు, నచ్చకపోతే రారు. ఇప్పుడు నేను కూడా ఒకటి ఏంటంటే మన గద్దె రామ్మోహన్ రావు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నాలుగోసారి రికార్డు కొట్టారు. ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె గారిని మించి ఎవరు రారు. అదన్నా ఎంపీ ఎవరైనా కానీ ఎవరినన్నా ఉండని, గద్దె రామ్మోహన్ రావుని అయితే తీసేసే పని లేదు. ఆయన హ్యాట్రిక్ కొట్టాడు కాబట్టి ఒకటి ఏంటంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. అది చాలా వరకు అయితే మేము నమ్ముతున్నాం. జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఈరోజు విజయవాడ బాధితులకు సహాయం అందించడం కోసం సీఎం చంద్రబాబును కలవబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? మాదే ఉంది, మా అభిప్రాయం ఏముంటుంది, మామూలే. మాకు ఏదో పని లేక మనం ఇది అవుతున్నాం. చేయడం మంచిదే, వాళ్ళు ఇవ్వడం మంచిదే, అంతవరకే. అంటే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడికి కొంత గ్యాప్ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా కలవబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఏం మాకేం తెలుస్తుందండి అంతగా. సార్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు విజయవాడ బాధితులకి వరద సాయంగా సీఎం చంద్రబాబుని కలిసి చెక్కులు అందజేయబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? చెక్కులు అనేది మంచిదే కదా. ఇప్పుడు వరదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం మంచిదే కదా, అది మంచి పనే కదా, అది మంచిదే నేను అనుకుంటున్నాను. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం గ్యాప్ ఉంది. అయితే మొట్టమొదటిసారిగా కలవబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు?
గ్యాప్ అనేది ఏముందిలేండి, మంచిగా ఆ వరద బాధలు ఇవ్వాలని ఆయనతో కలుస్తున్నాడు. మాట ఏముంది, వాళ్ళకి ఎన్నైనా ఉన్నాయి. ఇప్పుడు జనాలకు ఇబ్బంది అయిందని ఆయన ముఖ్యమంత్రిని కలవాలి, కలిసి ఇవ్వాలని వస్తున్నారు. అది మంచి పరిణామం. మంచి పరిణామం ఇది. దాని గురించి చెడుగా చెప్పుకుంటాం ఏముంది దాంట్లో. అయితే బుద్ధ వెంకన్న కూడా మాట్లాడుతూ కొంతకాలంలో జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎన్నో చేస్తూ ఉంటారులేండి, అన్ని పార్టీలు సహజమే కదా. అది పార్టీలో మంచిది చెడ్డని అంటూ ఉంటారు. అది పార్టీ ఇదే కదా, అది దాన్ని అంటే అలాంటివి ఏమి ఉండమంటారా? అలాంటి నమ్మకం అలాంటి అది పార్టీలో అదన్నీ సహజమే. ఇళ్ళని వాళ్ళని అంటారు, అంతా మామూలే. దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? తెలియదండి, ఆ విషయం తెలియదండి మనకు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి 50 లక్షల చెక్కు అందించబోతున్నారు వరద బాధితులకి. ఓకే అన్న, నమస్తే అన్న. మాది ఇక్కడ విజయవాడ లోకల్లో ఉన్నాం మేము. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కాడి నుంచి కొంత బాగానే ఉంది అనుకున్నాం, కానీ అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆగస్టు 15కి ఫ్రీ బస్ అన్నాడు, పిల్లలకి అమ్మఒడని కొంతమందికి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా చేస్తుంటే దానికి నేను అమ్మ వందనమని నేను చెల్లిస్తా అని అన్నాడు. అది రాలేదు, ఫ్రీ బస్సు రాలేదు. మధ్యలో వచ్చిన తర్వాత ఆగస్టు 31కి అనుకోకుండా వరద ప్రభావం వల్ల తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఆదుకున్నంత అయితే ఆదుకున్నాడు. ఎక్కడికక్కడ ఏం కావాలో సమస్యలు, ఏ టైంకి ఏది కావాలో, ఒక రోబో కావాలా, లేకపోతే డ్రోన్స్ కావాలా, లేకపోతే బోట్లు కావాలా, లేకపోతే మాకు ఫుడ్ ప్రభావం కావాలా, ఏది కావాలి అన్నిటిలోకి 31 నైట్ నుంచే చంద్రబాబు నాయుడు గారు శనివారం ఆల్రెడీ వాళ్ళు అంటున్నారు, ఏది ప్రతిపక్ష వాళ్ళు, మీకు ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా, మీరు ముందుకే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, అందువల్ల యాక్షన్ తీసుకోబట్టి ఇదంతా బుడమేరు అంతరం వల్ల అట్లా మునిగింది. అదే తీసుకుంటే మీకు అంత యాక్షన్ రాదు. తీసుకోకుండా ఉండబట్టి మీకు తెలిసింది, ఆల్రెడీ గవర్నమెంట్కి తెలిసింది, కానీ నీటిపారుదల శాఖ మంత్రికి తెలిసే ఉంటుంది, గవర్నమెంట్కి తెలిసే ఉంటుంది. అందరూ కళ్ళు మూసుకొని ఉండబట్టి అదేదో ఆ బుడమేరు అంతరం అనేది మునిగి ఆ సింగనగరం, వాంబే కాలనీ, కొన్ని ప్రకాష్ నగర్ అలాంటి ప్రాంతాల మీద నీరు వచ్చేసి అలా మునిగిపోయింది. అది ఈ గవర్నమెంట్ మీద అలా మేము అట్లా చెప్తున్నామని ప్రతిపక్ష వాళ్ళు చెబుతున్నారు. అసలు జరగటానికి ముందు ఒకరోజు ముందు చెప్పినా కానీ అంత ఇంతవరకు గవర్నమెంట్ ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు గవర్నమెంటే కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే కాదు, అంతకుముందు రోసే గవర్నమెంటే కాదు, అంతకుముందు కిరణ్ కుమార్ గవర్నమెంటే కాదు, నాదెండ్ల భాస్కర్ రెడ్డి గవర్నమెంట్ ముందే కాదు, ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలే. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలా జరిగిందని ఈ ప్రతిపక్ష వాళ్ళు చెబుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అలా ఆ సింగనగర్ కానీ, ఆ బుడమేరు అంతరం కానీ, ఆ బుడమేరు కాలువనే కానీ ఎప్పుడు అలా జరగలేదు. కాదండి, ఇప్పుడు ఈ వరదలో ఈ మొత్తం మనసులో పెట్టుకొని కూడా హీరోలు అయితే విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి సీఎం చంద్రబాబుని కలిసి 50 లక్షల చెక్కు అందించబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఓకే, ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉండవాళ్ళే కానీ, లేకపోతే ఆ గవర్నమెంట్ ఉండవాళ్ళే కానీ సానుభూతి పరంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఎలాగ ఇబ్బంది కలిగింది, విపక్తి కలిగింది అని కొంతమంది ఎలాగ గవర్నమెంట్కి సహాయం అందిస్తున్నారు. ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 26 జిల్లాల్లో మెయిన్ ఎక్కువ ఇబ్బంది ఇట్లా జరిగింది కాబట్టి, విపక్తి కలిగించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ఇలాంటి ఆ ప్రాంతాల్లో జరిగిందని మేము ఆదుకుంటామని జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి మాకు 50 లక్షలు ఆంధ్రప్రదేశ్కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అందిస్తామని ఈరోజు ప్రకటన చేశారు. ఆల్రెడీ చూశాను, నేను కూడా చూసా, అలాగే జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కను చంద్రబాబు నాయుడుకి కొంచెం గ్యాప్ ఉంది. మొట్టమొదటిసారిగా కలవబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా వాళ్ళు ఇచ్చేది దేనికంటే ప్రజల కోసం ఇస్తున్నారు, కానీ ఏదో బంధుత్వం రిలేషను మాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఈ ప్రభుత్వం కాకపోయినా ఇంకొక ప్రభుత్వం అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి నష్టపరిహారం జరిగింది, ఆ ఆంధ్రప్రదేశ్కి మేము అందిస్తున్న సాయం అని సినీ ఫీల్డ్లో అలాంటి వాళ్ళు చాలామంది ఇచ్చారు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ కాదు, చాలామంది ఇచ్చారు. అది గది వాళ్ళతో ఈయన గారు కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఓన్లీ
ఆ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనల్లుడు వాళ్ళ తాలూకా జూనియర్ ఎన్టీఆర్ అని ఏదీ లేదు. అందరూ చాలామంది ఇచ్చారు, ఒక్క ఎన్టీఆర్ఏ గారు కాదు. అది అయితే గతంలో బుద్ధ వెంకన్న కూడా టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? కొన్ని విశేషాలు కొన్ని రిలేషన్లో కొన్ని తేడాలు వచ్చినా అలాంటివి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది లైఫ్ లాంగ్ సంబంధించింది కాబట్టి ఏదైతే పార్టీలో నడకలుగా ఉంటాయో, మమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళతో మేము సంబంధాలు కలిగి ఉంటామని అలా చెప్తూ ఉంటారు. కొన్ని జరిగినప్పుడు ఇలాంటి మాటలు వస్తుంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మేము సామాన్య ప్రజలం, వాళ్ళకి మాకు పెద్దగా సంబంధాలు ఉండవు. అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంటూ కూడా టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటారు. ఇప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏకదమ్మన ఆడికే వెళ్ళారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ ఏంది, హైదరాబాద్లో ఎంతోమంది హైటెక్ సిటీ మొత్తం బంద్ చేసి, గచ్చిబౌలి మొత్తం హైటెక్ సిటీ మొత్తం నిరాహార దీక్ష చేసి ఎంతోమంది ఆయన గారిని జైల్లో పెట్టడం మంచిది కాదని ఎంతోమంది చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, ఒక తెలంగాణ కాదు, ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలు మొత్తం కూడా చాలామంది ఆయన గారి గురించి బంధులు చేశారు, మాట్లాడారు, ఆయన సపోర్ట్ చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు మరి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అది ఆయన గారు వాళ్ళ అభిప్రాయం బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి మనం ఇప్పుడు చెప్పకూడదు.